హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరాస్ వ్లాగ్స్. ఈరోజు సమ్మర్ స్పెషల్ గంగవాయల కూర మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. సమ్మర్ స్పెషల్ ఎందుకంటున్నా అంటే మామిడికాయలు ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి సమ్మర్ స్పెషల్. ఈ సమ్మర్లో ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. 2 కప్పుల పెసరపప్పు తీసుకున్నా, మంచిగా కడుక్కొని ఒక కప్పుకి 2 కప్పుల వాటర్, సో 4 కప్స్ వాటర్ పోసి మంచిగా ఉడకబెట్టిన. ఒక 10 నిమిషాలు ఉడికినాక దాంట్లోకి మంచిగా మెత్తగా ఉడికినాక నేను పసుపు వేసిన. ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ముందు గంగవాయల కూర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఆ గంగవాయల కూర మొత్తం మట్టి ఉంటుంది, మట్టి మొత్తం పోయేటట్టు కడుక్కొని మంచిగా కట్ చేసుకొని వేసుకున్నా. ఒక 2 చిన్న మామిడికాయలు, 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఒక 5 పచ్చిమిర్చి మంచిగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కళ్యామాకు వేసి కొంచెం సేపు ఉడకబెట్టి కొన్ని వాటర్ పోసిన. ఎందుకంటే అవన్నీ వేసినాక కొంచెం గట్టిగా అయింది, దగ్గరికి అవుతుంది, కొన్ని వాటర్ పోయాలి. వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం కారం కూడా వేసుకోండి. నేను వేసిన కారము మిరపకాయలు కారం లేవు, అందుకని చెప్పేసి నేను అట్లా వేసేసిన, కారం కూడా వేసిన కొంచెం. ఇక మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నూనె వేసుకొని అల్లం, జీలకర్ర, ఆవాలు, పోపుకి వేసుకునేటివి అన్నీ వేసుకున్నా. ఎల్లిపాయలు, కల్లేమాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఈ పోపు ఏదైతుందో కొంచెం చల్లారనివ్వండి. చల్లారినాక ఆ పప్పు తీసి పప్పులు వేసుకున్నాం. ఇది మాత్రం మీరు కంపల్సరీ సమ్మర్లో ట్రై చేయండి, చాలా టేస్ట్ మంచిగా ఉంటుంది. మామిడికాయలు మాత్రం పుల్లగా ఉండాలి చూడండి, పుల్లగా ఉన్న మామిడికాయలు వేయండి, అసలు సూపర్ ఉంటుంది. నాకు మస్తు ఇష్టం. నాకు కందిపప్పుతో చేసింది ఇష్టం ఉండదు, పెసరపప్పుతో చేసింది ఇష్టం. మా మమ్మీ చేసేది మస్తు ఇష్టం నాకు ఈ పప్పు. పెసరపప్పు ఎట్లా తిన్నాను, ఇది ఒకటే తింటా, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఫుల్ వీడియో వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.